నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం। ప్రభుత్వ సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది। ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి। మదనపల్లె రూరల్ మండలంలో నిర్మించిన సచివాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే। ఎస్మా చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది। మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం। టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి మున్సిపల్ వర్కర్స్ కు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే। ప్రభుత్వ సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు। నేడు మదనపల్లి మండలం పెంచుపాడు, కోటవారిపల్లి, కోళ్లబైలు, దుబ్బిగానిపల్లి, కొత్తవారిపల్లెలలో నూతనంగా నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు। ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు। గ్రామ స్వరాజ్యం వస్తేనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని తెలిపారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు। అలాగే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు సకాలంలో అన్ని సౌకర్యాలు అందుతున్నట్లు పేర్కొన్నారు। గత టీడీపీ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు। రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు। కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ రెడ్డమ్మ, సర్పంచ్లు శశికళ, శివయ్య, రమణ, కేశవ్, మనోహర్ నాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు। రెడ్డి గారికి మరియు కోలబైల్లో పంచాయతీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, లీడర్లకు, నా ముందరున్న అక్క చెల్లెమ్మలకు అందరికీ పేరు। ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి 2019 శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని దశగా పని జరుగుతున్నది। అదేవిధంగా మీరందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గతంలో ఎప్పుడూ కూడా లేని విధంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఈ రోజు నుంచి ఈ సచివాలయం అనేటువంటిది మీరు కొంచెం ముందుకు రండి, ఫాస్ట్ గా రండి। పుష్పాక్షతైరలంకృత్య
ఎంపీపీ గారు మెయిన్ ओम बृहस्पतिर्देवस्य देवस्य देवनाथस्य सप्तविस्ता समस्त దాంట్లో భాగంగా ఈరోజు మనమందరం కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం అన్ని చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గ్రామ సచివాలయంలో ఏదైతే గ్రామ స్వరాజ్యం దివంగత మహానేత మహాత్మా గాంధీ గారి కళలు ఏమున్నాయో ప్రజల వద్దకు పాలన పోవాలి, ప్రజల వద్దకు మంచి చేయాలని చెప్పి ఏదైతే ఆయన ఆలోచన ఉందో ఆ ఆలోచన మేరకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా అన్ని సంఘాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకొని పోయి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఈ రకాలుగా అన్ని కూడా మంచి చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజల వద్దకు పాలన పోయి అన్ని చేస్తున్నారు. ఏదైతే 2 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసి మీ అందరికి కూడా మంచి చేసిన వ్యక్తి, నిత్యం మీ గురించి ఆలోచించే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్న 3,000 రూపాయల పెన్షన్ కూడా మొన్న 1వ తారీఖు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో విడతల వారీగా పెంచామని చెప్పి అది కూడా 3,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేసినారు. బలమైన నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఉంది, బలమైన నాయకత్వం మన ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారిది ఉంది. కాబట్టి మనం అందరం కూడా మంచిగా ఆలోచించి మంచి చేసే వాళ్ళకి స్థానం ఇచ్చి మంచిగా పైకి ఎదగాలని చెప్పి తెలియజేసుకుంది. చిత్తూరు జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు ఏదైతే బలమైన నాయకత్వం పెద్దరెడ్డి రామచంద్ర అన్న మా అందరికి పెద్దాయన కాబట్టి మనం అందరం కూడా మంచి చేయాలి, మంచి చేసే ఆలోచన ఉంది నాయకులు. కాబట్టి గత ప్రభుత్వాల మాదిరిగా తినేసి దోచేయాలని చెప్పి ఏ నాయకుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి మంచి చేయి, మీకు మంచి జరిగింటే నాకు ఓటు వేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబాల్లో మంచి జరిగింది, వెలుగు వచ్చింది. కాబట్టి మీ సలాన జీవనంలో ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఉండాలని చెప్పి తెలియజేసుకుంటే మీకు పేరు పైన ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో మన స్వతంత్ర తర్వాత ఎంతో కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాలతోనే వచ్చిందని సభాముఖంగా మేము తెలియజేసుకుంటాను. గతంలో మన ఎక్కువగా ఈ వైఎస్ఆర్ కాలనీలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉన్నారు. వారు కార్మిక మగ్గం వేసుకుంటూ ఏదైనా పింఛన్ కావాలన్నా, ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా మనం మగ్గం వదిలిపెట్టేసి ఆ మగ్గం వేసి తీసిపెట్టేసి ఆఫీసుల చుట్టూ తిరిగే కార్యక్రమం ముందు జరుగుతూ ఉండేది. అదేది లేకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ముందుండి మనకి ప్రజలతో మమేకమై ఈ వాలంటీర్లు మన ఇంటికే వచ్చి అన్ని కార్యక్రమాలు, సర్టిఫికేట్లు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, ఎటువంటి పథకాలు కానీ సంక్షేమ పథకాలు అన్నీ కూడా మన ప్రజల వద్దకే దగ్గర చేర్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. గతంలో ఎటువంటి చంద్రబాబు ప్రభుత్వంలో కానీ మన 40 ఏళ్ళ చరిత్రలో ఆయన ఎటువంటి చేనేత కార్మికులకు లబ్ధి చేకూరింది లేదు. ముఖ్యంగా మనకి నేతన్న నేస్తం పథకం చాలా మంచిగా వాలంటీర్లు అయితే మంచిగా అందరికీ వచ్చేట్లు చేసి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థకి మంచి పేరు ఇచ్చే విధంగా
చేశారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఉంటే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ఈ సభని విజయవంతంగా చేసినందుకు ధన్యవాదములు. మీకు అందరికీ తెలిసినదే, మనకి హైకమాండ్కిను ఇక్కడ మన పంచాయతీలకి అందరికీ వారధిగా ఉండి మన ఎమ్మెల్యే గారు ఎంతో అభివృద్ధి చేస్తూ, అలాగే మనకి సచివాలయాన్ని వెంటనే కంప్లీట్ చేయడానికి కూడా ఎంతో కృషి చేశారు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని రేపు పొద్దున మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన వితిన్ 2 to 3 daysలో సాల్వ్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలిసినదే. లాస్ట్ టైం కూడా మనకి రేషన్ అక్కడెక్కడో వస్తుంటే మన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఆయన తెలుసుకొని ఆయన 2-3 daysలోనే మాట్లాడి దాన్ని ఎంతో త్వరగా సాల్వ్ చేశారు. ఇవన్నీ మనం గమనించుకొని మనకి ఎలాంటి ప్రభుత్వం వస్తే మనకి ఎలాంటి సమస్యలన్నీ తీరడానికి ఉపయోగపడుతుందో అలాంటి వాళ్ళకి మనము మళ్ళా మనం ఓటేసి వాళ్ళని పదవిలో వస్తేనే మనకి ఎంతో అభివృద్ధిగా, మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మన నవాజ్ అన్న భాష గారికి మన ఎమ్మెల్యే ఈసారి మళ్ళా మన ఎమ్మెల్యే గారిగా కంపల్సరీగా వస్తారు. మీకు అందరికీ తెలిసిందే. మీరు కూడా దానికి డోర్గా వెళ్ళి అభివృద్ధిగా అందరికీ చెప్పి మనం ఎలాంటి సేవలు కావాలనుకున్నా వీళ్ళే మనకి హెల్ప్ చేస్తారు. కాబట్టి మీరే అందరికీ తెలియజేసేటట్టు చెప్పి ఇలాంటివన్నీ ఇంకా విజయవంతంగా ముందు ఎన్నో జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ సార్. ఈరోజు మన 2 పంచాయతీలోన సచివాలయాలు 2 ఓపెనింగ్ అయినాయి. దీనికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రమంతా కూడా సచివాలయాలు పెట్టి, సచివాలయాల ద్వారా వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని పెట్టి ప్రతి ఇంట్లోన ఎవరికి ఇబ్బంది లేకుండా, ప్రతి ఒక్క సమస్యలు లేకుండా చూసుకుంటున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరూ కూడా ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే రాబోయే 2-3 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. మన నియోజకవర్గం ఉండే ప్రజలందరూ కూడా మేము చెప్పేది ఏమంటే, మన వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిగా తీసుకెళ్తున్నాడు. కాబట్టి మనమందరూ కూడా మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారిని చేసుకోవాలని మనమందరూ కూడా కోరుకోవాలా. ఎందుకంటే మనకు ఏమి ఇబ్బంది వచ్చినా కూడా పక్కనే హాస్పిటల్ పెట్టి, పక్కనే ఆర్బీకే సెంటర్ పెట్టి, పక్కనే సచివాలయం పెట్టి, ఒక్క తాగిపోతే ఏ పని కావాలని కూడా అన్ని చేస్తున్నది ఇంతవరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి మనమందరూ కూడా ఎంతో జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉన్నాం. కాబట్టి అందుకే మనమందరూ కూడా కోరుకునేది ఏమంటే, మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఎంపీ మిత్రన్న గారిని, మన ఎమ్మెల్యే నవాజ్ అన్న గారిని మళ్ళీ గెలిపించుకోవాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన వైసీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులపై ప్రయోగించి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు కాలువలు ఎత్తుతారా అని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా డిమాండ్ చేశారు. నేడు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మెకు టీడీపీ పార్లమెంటరీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పర్మనెంట్ కాదు కదా, వారి ఊసే ఎత్తలేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల ఐక్యత, కనీస వేతన 26,000, కనీస వేతన 26,000. జిందాబాద్ జిందాబాద్, మున్సిపల్ కార్మికుల ఐక్యత. పర్మించాలి మున్సిపల్ కార్మికులను వెంటనే, పర్మించాలి మున్సిపల్ కార్మికులను వెంటనే. పని సమాన పనికి సమాన వేతనం, పర్మించాలి మున్సిపల్ కార్మికులను వెంటనే, పర్మించాలి మున్సిపల్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం. సుప్రీంకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలి. సుప్రీంకోర్టు మున్సిపల్ వర్కర్స్ స్ట్రైక్ లో ఉన్నారు. ఇప్పుడు ఇవ్వండి మీరు ఎస్మా చట్టం. ఆ ఎస్మా చట్టానికి వాళ్ళ స్థానంలో వీళ్ళు మా వాళ్ళు చేస్తున్న స్కావెంజర్ పనికి, మా వాళ్ళు చేస్తున్న క్లీనింగ్ పనికి, మా వాళ్ళు చేసే కష్టానికి మీ దగ్గర ఎవరున్నారు ఎస్మా చట్టానికి ఇవ్వడానికి? ఎవరు వచ్చి ఆ స్థానంలో పనిచేస్తారో ముఖ్యమంత్రి తేల్చాలా? ఎమ్మెల్యేలు వచ్చేస్తారా, లేక మంత్రులు వచ్చి వీళ్ళ స్థానంలో చేస్తారా,
లేక ఎవరన్నా మీ దగ్గర అదనంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి చేస్తారా? సిగ్గుతో తల వంచుకోలే మీరు. ఎందుకంటే ఈ పరిపాలన దక్షత అర్హత లేని వాళ్ళు మీరు ఈ రాష్ట్రానికి పరిపాలించారంటే ఈ రాష్ట్ర ప్రజల దరిద్ర రేఖ ఎక్కడికి చేరిపోయిందంటే ఇంకా దానికి హద్దు లేకుండా చేరింది. మీరు పరిపాలన దక్షతలో వేల కోట్లకు పడగలెత్తారు, కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రజల అవసరాలు మీరు ఎక్కడ చూడలేదు. ఈరోజు మున్సిపల్ వర్కర్ అది ఎవరు? వీళ్ళందరూ అవుట్ సోర్సింగ్ లో వచ్చిన మనిషి. అవుట్ సోర్సింగ్ లో వచ్చి మన చెత్త వ్యవహారం కానీ, అదే స్కావెంజర్ పనులు కానీ, క్లీనింగ్ ఊరంతా క్లీనింగ్ పని కానీ, లేదా ఆఫీస్ స్టాఫ్ కానీ, లేదా దానికి ట్రాన్స్పోర్ట్ చేసే ఏదైతే చెత్త ఎత్తారో దానికి ట్రాన్స్పోర్టేషన్ చేసే డ్రైవర్లుగా కానీ, అదేవిధంగా అన్ని విధాలుగా ఆఫీస్ స్టాఫ్ కానీ అన్ని విధాలుగా పనిచేస్తూ వచ్చారు. బట్ వీళ్ళందరూ అవుట్ సోర్సింగ్. మీరు తక్షణం వచ్చి సచివాలయం స్టాఫ్ కి కావాల్సినంత జీతాలు సకాలంలో పెంచుతూ వచ్చారు. వీళ్ళేమి రాష్ట్ర ప్రజలు కాదా? ఊరు పరిశుభ్రంగా ఉండాలంటే మున్సిపల్ శాఖలో ఉన్న అందరి స్టాఫ్ కి అది ఏమి ఈ విధంగా అవుట్ సోర్సింగ్ స్టాఫ్ లో, క్లీనింగ్ స్టాఫ్ లో, రోడ్ క్లీనింగ్ స్టాఫ్ అంతా ఉన్న వాళ్ళకి అందరికీ బాగా చూసుకోవాలి. అందుకోసం నేను నా తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున నేను పూర్తి మద్దతు వీళ్ళకి తెలుపుతున్నాను. రేపు వీళ్ళ సమస్య పరిష్కారం కావడానికి పూర్తిగా నేను మద్దతు ఇస్తూ, ఇదే కాకుండా రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తప్పకుండా నేను వీళ్ళకి తీసుకువెళ్లి వీళ్ళ సమస్య పరిష్కారం కృషి చేస్తానని చెప్పి సవినయంగా ఈ సమ్మెకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీరంతా ఇక్కడ గమనించాలా. పోయినసారి ఎన్నికల ప్రచారం అప్పుడు మీకు కళ్ళబొల్లి మాటలని చెప్పి అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేసి మీకు రావాల్సిన డబ్బులన్నీ వాళ్ళు దోచుకొని తినేస్తా ఉన్నారు అనే విషయం మీరు గమనించాలా. అదేవిధంగా ఓటేసేటప్పుడు ఎవరు ఏమి చెప్పినా కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ మీద నమ్మకం ఉంచి వేయాల్సిందే గాని ఎవరు ఏం చెప్తే అదంతా నమ్మి మనం ఓటేస్తే రాష్ట్ర పరిస్థితి ప్రమాదపు అంచుల్లోకి ఎలా వెళ్లిపోయిందో మీరంతా గమనించాలా. ఈసారి ఓటేసేటప్పుడు విజ్ఞతతో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి మీరు గెలిపించండి. ఇటువంటి సమస్యలే రాకుండా చూసుకునే బాధ్యత మాది. మిమ్మల్ని కన్న బిడ్డల్లాగా చూసుకుంటాం. గతంలో ఎన్టీ రామారావు గారు గాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గాని గతంలో అధికారం చేసినప్పుడు మిమ్మల్ని ఎంతో బాగా చూసుకునే విషయం మీరు గుర్తు చేసుకోండి. ఈ రోజు మీరే కాదు, అంగన్వాడీలు గాని, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు గాని, విద్యుత్ కార్మికులు గాని, టీచర్లు గాని, మీరు మున్సిపల్ కార్మికులు గాని అందరూ సమ్మెబాట పెట్టినారు. ఎవరికి రావాల్సిన బకాయిలు ఇవ్వడంలే, ఎవరికి చెప్పిన మాట నిలబెట్టుకోవడంలే. ఈ రకంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ పోరుబాట పట్టిన విషయం చూస్తే రాష్ట్రం దివాలా తీసిపోయిందనే విషయం మనకు అర్థమవుతుంది. ఒక్కసారి పొరపాటున ఓటేస్తే ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో మీరంతా ఆలోచించండి. మీరు చేస్తా ఉండే సమ్మెకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం. అయితే కూడా మీరు అమరావతిలో రాజధాని కోసరం కొన్ని సంవత్సరాల నుంచి దీక్ష చేస్తా ఉంటే వాళ్ళు పట్టించుకోవడంలే. ఈ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకుంటారనే నమ్మకం నాకు లేదు. అట్లయితే మీరు వెనకడుగు వేయద్దండి, మీరు ముందడుగే వేయండి. మీకు మేము మద్దతు ఇస్తాం. ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే రేపు పొద్దున తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైనాక మీ ప్రతినిధులతో పాటుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించే మనుషుల్లో నేను కూడా ఒకరిని ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత 6 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్ల కోసం, వాళ్ళ హక్కుల కోసం చేస్తున్న ఈ నిరసనకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోగా కనీసం వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడానికి కమిటీ కూడా వేయకపోగా వాళ్ళని వేధించడం చాలా దారుణం. ఎందుకంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 42,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. మీరు అధికారంలో రావడానికి ముందు అందరికీ పర్మనెంట్ చేస్తారని,
మీ హక్కులు నేను తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు అధికారంలో వచ్చి ఈ రోజుల్లో కార్మికుల పొట్టగడుతున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి. ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు పొట్టగొట్టే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు. దాదాపు ప్రతిరోజు తెల్లవారి 4 గంటల నుంచి వాళ్ళు పడే కష్టం కళ్ళ నుంచి మీరు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా వాళ్ళు అడుగుతున్న న్యాయపరమైన డిమాండ్లో ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదు. మీకు కాలం చెల్లింది. దయచేసి ఇప్పుడైనా మీరు చేసిన తప్పును ఒప్పుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు చేస్తున్న 21 డిమాండ్లను మీరు న్యాయపరంగా పరిష్కరిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఎన్ని రోజులు మద్దతు ఇవ్వకుండా మీకు ఇబ్బంది పెడుతున్న కార్మికులు ధైర్యంగా పోరాడుతున్నారు. కాబట్టి మీ అందరికీ సంపూర్ణ మద్దతుగా తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుంది. అదేవిధంగా టీఎన్టీయూసీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శిబిరాల్లో తెలుగుదేశం పార్టీ సందర్శించి మీకు మద్దతు పలుకుతున్నారు. మేము కూడా భౌతికంగా మీకు సాయం అందించాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఏదైతే రిటైర్డ్ అయిన కార్మికులకి 3 లక్షల రూపాయలు ఇచ్చి రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ స్కూల్లో ఉన్న స్కూల్ స్వీపర్లకి ఫుల్ టైం పార్ట్ టైంలుగా విభజించి వాళ్ళకి 4,000 రూపాయలు 8,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. దయచేసి వాళ్ళకు కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని అడుగుతా ఉన్నాం. ఆ స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ ఆయాలకి అక్కడ ఉన్న చంటి బిడ్డలకు కూడా ముట్టుకు కడుగుతూ తిన్న ఫుడ్ అంతా తోస్తూ స్కూల్ క్లీన్ చేస్తా ఉన్న స్కూల్ స్వీపర్లకి మీరు ఎందుకు ఇవ్వరని చెప్పని అడుగుతా ఉన్నాం. 4,000 8,000 రూపాయలతో వాళ్ళ ఆ కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలని చెప్పని అడుగుతా ఉన్నాం. వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఇంకొద్దిగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి మా సమస్యల పరిష్కారం కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి కూడా వెనుకాడమని చెప్పని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలలో మన రాష్ట్రం మొదటి స్థానంగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ విమర్శించారు. నేడు మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలలో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని ఆరోపించారు. వైకాపా పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమంలోకి కాకుండా సంక్షోభంలోకి వెళ్లిపోయారని, రాష్ట్ర యువత భవిష్యత్తు చీకట్లోకి వెళ్లిపోయిందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని తెలియజేశారు. ఒక తరం ప్రజలు నష్టపోయింది ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. ప్రజల వేదికతో కూల్చివేత మొదలుపెట్టి ఈరోజు రాష్ట్రాన్నే కూల్చివేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓ పక్క రైతులు, నిరుద్యోగులు మొత్తం అందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. రైతులు గిట్టుబాటు ధర లేక, పండించిన ధాన్యాన్ని కొనేవాళ్ళు లేక, ఓ పక్క రైతులు, ఉద్యోగాలు లేక చదువుకున్న యువత నిరుద్యోగులుగా బాధపడుతుండే సందర్భం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలోనే. ఈరోజు వ్యవసాయాన్ని దండగా చేసి ఈరోజు కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానము, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో మనం ఉన్నామో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జీవిస్తున్నామో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కాలువలు జలజల పారిస్తూ కుప్పం వరకు నీటిని అదే పులివెందలకు అన్నిటికీ తీసుకురావడం జరిగింది. ఆ కాలువలను ఏం చేశారు మీరు? కనీసం పూడికలు కూడా తీయకుండా, ఆ నీటిని రైతులకు అందివ్వకుండా మీరు దాన్ని సర్వనాశనం చేసి మళ్ళా రైతు ప్రభుత్వము, రైతు బాంధవుడు పేరుకు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అబద్ధాలతో 6 నెలలు కూడా మీరు గడవలేదు కానీ ప్రభుత్వము. కానీ ఈ విధంగా రైతులను నష్టపరుస్తూ, ఒకే విధంగా యువతను నష్టపరుస్తూ వాళ్లకు మీరు పరిశ్రమలు తేకపోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళను గంజాయి మత్తు పానీయాలకి దించేస్తూ యువతను సర్వనాశనం చేస్తూ, కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు, ప్రజలకు మీరు శోకాన్ని అందిస్తున్నారు తప్ప ఎటువంటి డెవలప్మెంట్ కానీ, వాళ్లకు ఉపాధి కానీ కల్పించలేకపోయిన నీచ ప్రభుత్వం మీది.
ఇటువంటి స్థితిలో ఉన్న నీవు మళ్ళా మద్యపానం సంపూర్ణ నిషేధం చేస్తే తప్ప నేను ఓటు అడగను అని అన్నావు కదా ఆ రోజు. ఇప్పుడు అది ఏమైంది? ఏ విధంగా నువ్వు ప్రజల్లోకి వస్తావు? ఏ విధంగా నువ్వు ఓటు అడుగుతావు? ప్రజలు నిన్ను ప్రశ్నిస్తే దాన్ని ఏ విధంగా నువ్వు రిసీవ్ చేసుకుంటావో దానికి సమాధానం చెప్పి మళ్ళా ప్రజల్లోకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆ రోజు పాదయాత్రలో 12,500 ఇస్తాము రైతు భరోసా కింద అని చెప్పేసి ఎన్నో అబద్ధాలు చెప్పాడు. కానీ 5,500 మాత్రమే ఇచ్చి అది బ్యాంకులు చుట్టూ రైతులు చిప్పుకుంటూ ఈరోజు రైతులు నట్టేట ముంచేశాడు. అదే కన్నా మన రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉండాలి, కౌలు రైతులు వచ్చి 3వ స్థానంలో ఉండాలి. ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రైతుల గురించి పట్టిన పాపాత్మనే కాదు, ఈ రోజు మరీ అంత అర్థమానంగా రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఏదైతే కానీ రైతుల గురించి పట్టించుకున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డే కాదు. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తానే రైతులకు 20,000 రూపాయలు ఖచ్చితంగా వచ్చిన మరుక్షణమే అందజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే యువతను కూడా సర్వనాశనం చేసి ఈ రోజు ఉండే యువతలో పడదార పెట్టించేసి గంజాయి అంట ఇలాంటి దాంట్లోనే చాలా ఇదాల్లో యువతను సర్వనాశనం చేసి పెట్టేశాడు. అలాగే రేట్లను చూస్తావా, విపరీతమైన బాదిలే అనే కార్యక్రమం కూడా చేశాం మేము. విపరీతమైనవి కరెంటు ఛార్జీలు అయితేనేమి, బస్ ఛార్జీలు అయితేనేమి, ఇలాంటి నిత్యావసర సరుకులు అయితేనేమి చాలా పెంచుకుంటూ పోయి ఈరోజు ఎక్కడో కూర్చొని బటన్ నొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీకు బటన్ నొక్కే రోజు 3 నెలల్లోనో 2 నెలల్లోనో వస్తుంది. ఆ రోజు ప్రజలందరూ వాళ్ళు బటన్ నొక్కి నిన్ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లోని క్వశ్చన్ పెడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్పందన కార్యక్రమానికి అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు సరైన రికార్డులు తీసుకురావాలని ఎన్నిసార్లు చెబుతున్నా ప్రజలు సరైన రికార్డులు తీసుకురావడం లేదని ఆర్డీఓ మురళి తెలిపారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆర్డీఓ మురళి అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. మదనపల్లి రెవెన్యూ డివిజన్కు సంబంధించి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఆర్డీఓ వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కరెంట్ ఈ సార్ స్పందనలో భాగంగా ఈరోజు మనకి మండలం నుంచి కూడా డివిజన్లో చాలామంది వస్తున్నారు. ఎక్కువ భూ సమస్యలు, పెన్షన్స్ గురించి. పెన్షన్లు అయితే కార్డుకి ఒకటే ఉంటుంది కాబట్టి ఒక పెన్షన్ అర్హత ఉంటుంది. రెండో పెన్షన్ కావాలంటే ఒక నిజంగా వాళ్ళు డిజేబుల్డ్ ఉండి సపరేట్గా రిపోర్ట్ పంపించి తెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా భూమి సమస్యలు ఎక్కువ మంది ఇప్పుడు ఎప్పుడో వాళ్ళ తాత పేర్లు వాళ్ళ పేరుతో ఉన్నాయని ఆర్హెచ్ పేజీ అవి తీసుకుని రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆర్హెచ్ పేజీ తీసుకున్నాక భూమి సర్వే చేయించి దాన్ని భూమిలో సాగు చేసుకున్న తర్వాత పాస్బుక్ అప్లై చేసుకుంటే తప్పకుండా ఇది జరుగుతుంది. ఊరికి ఆర్హెచ్ పేజీ ఉంది, వేరే వాళ్ళు పాస్బుక్ ఇచ్చారు నేను ఇక్కడ రావడం, దీనివల్ల వాళ్ళకి టైం వేస్ట్ ప్లస్ డబ్బు కూడా వృధా ఖర్చవుతుంది. ఎవరో చెప్పిన కొంతమంది వ్యక్తుల వల్ల వాళ్ళు రావడం జరిగింది. ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ఈరోజు చూసిన కేసుల్లో కూడా 45 మంది వాళ్ళంటే రావడం జరిగింది. ఎప్పుడో 50-48 సంవత్సరాలు ఉంటాను మా తాత గురించి ఇప్పుడు మాకు భూమి ఎక్కడ ఉందంటే కూడా తెలియదు. ఇట్లా ఉంటాయి పరిస్థితి. కాబట్టి ఫస్ట్ రికార్డు దొరికితే దాన్ని బట్టి సర్వే చేయించుకొని భూమి సాగు చేసుకొని సంబంధిత రికార్డులతో తహసీల్దార్లకి పాస్బుక్ల కోసం అప్లై చేసుకుని జరుగుతుంది.
మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ తెలియజేశారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఆర్ఓ నాగేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ అధికారి పూర్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ స్పందన ద్వారా వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలకు నమస్కారం. ప్రతి సోమవారం మన ప్రభుత్వ ఆదేశాల మేరకు 10:30 నుండి 11:30 వరకు స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మదనపల్లి ప్రజలకు మున్సిపాలిటీకి సంబంధించి సర్వీసెస్ ఏదైనా ప్రాబ్లం ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. అంతేకాకుండా మీకు నియర్ బై సచివాలయాలనే చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మనకి ఈ కార్మికులు స్ట్రైక్ నడుస్తుంది కాబట్టి ప్రజలు సహకరించి మీకు సంబంధించిన చెత్త కానీ ఏదైనా ఉంటే ఇంట్లోనే పెట్టుకుని డోర్ టు డోర్ కలెక్షన్ వచ్చిన మాత్రమే వేయండి. ఎందుకంటే ఇప్పుడున్న దీనివల్ల గ్రౌండ్ అంటుల వ్యాధులు రావడం ఇలాంటి బాధ పడకుండా ఉండాలి కాబట్టి వాటిని బయట వేయకుండా మున్సిపాలిటీకి తోడ్పడాలని ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా మీకు ఏదైనా ఎమర్జెన్సీ కింద డ్రైన్స్ కానీ ఏదైనా సమస్యలు ఉంటే మున్సిపాలిటీ దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా దీని ప్రయారిటీ ప్రకారం క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు స్పందన కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆఫీస్లో ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ స్పందన కార్యక్రమానికి మన అన్ని సెక్షన్లకు సంబంధించిన అధికారులు ఇక్కడ హాజరు కావడం జరిగింది. మరి ఈ విధంగా ప్రజలు తమ సమస్యలను తెలియజేయడానికి ప్రతి సోమవారం మనం మున్సిపల్ ఆఫీసులో ఈ స్పందన కార్యక్రమం అనేది గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రజలకి ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీ సచివాలయము అందుబాటులో ఉంటుంది. అక్కడ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉంటారు. వాటర్ సప్లై కావచ్చు, శానిటేషన్కి సంబంధించి కావచ్చు, స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, మున్సిపాలిటీ నుంచి వచ్చే ఏ సర్వీస్ అయినా మీరు అక్కడ తెలియజేసి మీ సమస్యను పరిష్కరించడానికి మరి సచివాలయ సిబ్బంది ఉంటారు. అక్కడ ఏదైనా సమస్య పరిష్కారం కానట్లయితే మీరు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మీ సమస్యను తెలియజేసినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పందన కార్యక్రమంలో వచ్చినటువంటి గ్రీవెన్స్లన్నీ కూడా క్వాలిటీగా రిడ్రెస్ చేశారా చేయలేదా అనేది కూడా ఆడిట్ అనేది జరుగుతూ ఉంది. ఇటు జిల్లా స్థాయిలో కావచ్చు, అటు రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఆడిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే అర్జీదారులు ఉంటారో వాళ్ళకే ఫోన్ చేసి మీ సమస్య పరిష్కరించబడిందా లేదా అనేది కూడా వారు అడగటం జరుగుతుంది. కాబట్టి అంతా క్వాలిటీ రిడ్రెసల్ జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరైనా మీకు సమస్యలు ఉన్నట్లయితే తెలియజేసి మరి మీ సమస్యలను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన మున్సిపల్ ఆఫీసుకు సంబంధించి అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు కొన్ని డిమాండ్ల సాధన కొరకు వారు నిరవధిక సమ్మెలో వెళ్ళడం జరిగింది. మన దగ్గర అందుబాటులో ఉన్న పర్మనెంట్ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారితో మనం ఈ శానిటేషన్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి మీ ఇంటికి వెహికల్ వచ్చినప్పుడు మాత్రమే మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తను మరి వెహికల్కి అందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న పారిశుధ్య అవుట్సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ అజమతుల్లా ఖాన్, రవి, జేకే వర్మ, బాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పర్మనెంట్ కాదు కదా, వారి ఊసే ఎత్తలేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆల్రెడీ ఇప్పుడు ఆర్డీఓ గారు చేసినామా. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. సమస్యలను పరిష్కరించాలి, మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి, న్యాయమైన సమస్యలను. ఈరోజు మదనపల్లి వాతావరణం చూస్తే ఎక్కడ చూసినా చెత్త కుప్పలు అట్లే ఎక్కడంటే అక్కడ బ్లాక్స్ అయిపోయాయి. గత రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొనింది. ఈరోజు మన మదనపల్లి విషయానికి వస్తే ఎక్కడ చూసినా, ప్రతి సందు చూసినా, ప్రతి గొంతు చూసినా కుప్పలు అట్లే చెత్తలు ఉండిపోయాయి. ఇప్పుడు కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో ఈ వాతావరణంలో ఈ జలాలు ఎక్కువ ఉన్నాయి. దీంట్లో ఈ విధంగా ఉంటే పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుందని చెప్పి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారు మురళీ గారిని కలిసి మెమోరాండం ఇచ్చి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇంకా జాస్తి ఇబ్బందిగా ఉంది. ఈ మున్సిపల్ వర్కర్స్ న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిశీలించి కోరికలను తీర్చి ప్రజల ద్వారా తీస్తున్నారు కదా, మీరు చెత్త పన్ను వసూలు చేస్తున్నారు కదా, అది డైవర్ట్ చేయండి. వచ్చిన ఫండ్ అంతా వేరే దాన్ని డైవర్ట్ చేసుకొని న్యాయమైన కోరికలు కోరుతున్న మున్సిపల్ వర్కర్స్ ని అన్యాయం చేస్తూ మదనపల్లిని అధ్వానం చేస్తున్నారు. ప్రజల కోసము భారతీయ జనతా పార్టీ ఎక్కడికన్నా పోతుంది, ఏమన్నా చేస్తుంది. గతంలో మున్సిపల్ వర్కర్స్ ఇదే విధంగా స్ట్రైక్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ వర్కర్స్ చెత్తని ఎత్తి మున్సిపల్ ఆఫీసులో వేశారు. ఆ దృష్టికి తెచ్చుకోవద్దండి. దయచేసి న్యాయమైన కోరికలను వెంటనే పరిశీలించి తీర్చాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం కలిగిన 10 మున్సిపాలిటీలో మదనపల్లి మున్సిపాలిటీ మొట్టమొదటి స్థానంలో ఉంది. ఈ 80% నిధులు కేంద్ర ప్రభుత్వము ప్రతి మున్సిపాలిటీకి కేటాయిస్తోంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనీసం మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తూ ఉన్నారు. అందుకని మదనపల్లి మున్సిపాలిటీని ఖచ్చితంగా వీళ్ళు పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించి వెంటనే వాళ్ళ విధుల్లోకి తీసుకొని పట్టణంలో కూడా పారిశుద్ధ్య పరంగా చాలా అధ్వానంగా తయారైంది. వాటన్నిటి కూడా ఆల్టర్నేటివ్స్ ఏమైనా కానీ అరేంజ్ చేయమని మదనపల్లి సబ్ కలెక్టర్ గారిని, అది మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. లేకపోతే భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల వైపు నిలబడి ఆందోళన కార్యక్రమం మరింత ఉధృతం చేస్తామని ఈ విధంగా హెచ్చరిస్తాము. చిలకవారిపల్లి దళితులకు న్యాయం చేయాల్సిందేనని భూ కబ్జాకు పాల్పడిన ప్రైవేటు విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని బహుజన సేన అధ్యక్షుడు శ్రీచందు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీలకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఎస్సీలపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చిలకవారిపల్లి దళిత భూములకు న్యాయం చేయాలి. చిలకవారిపల్లి దళిత భూములకు రెవెన్యూ డిపార్ట్మెంట్ దళిత భూములకు దురాక్రమణకు గురైన దళిత భూములను పేదల న్యాయం చేయాలి. పట్టాలు మంజూరు చేసిన దళిత భూములకు మదనపల్లి మండలం చిలకవారిపల్లి గ్రామంలో జరిగినటువంటి దారుణమైన
ఘటనకు సమాజం మొత్తం చూసింది. చూసిన విషయం పైన ఏదైతే పేదలు దళితులు భూములు ఉన్నాయో ఆ భూములు మెయిన్ రోడ్డుకు వచ్చేసరికి ప్రధాన భూములుగా మారిపోయాయో ఆ భూములు దళితులకు చెందకూడదు, వాళ్ళు ఊరి ముందర ఉండకూడదనే ఒక వివక్ష కారణంగా మా వాళ్ళ పైన వారిని హుటాహుటిన పోలీసు వారి యొక్క సహాయంతో రాత్రికి రాత్రే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించి ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి ఏర్పడిందంటే ఎలాంటి గాయాలయ్యాయో సమాజం మొత్తం కూడా గమనించాల్సిన అవసరం. ఈ మదనపల్లి తహసీల్దార్ గారే పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఆ పట్టాలు మంజూరు చేస్తే కట్టుకునే స్తోమత లేక ఇబ్బంది పడుతూ ఆ స్థలాన్ని దురాక్రమణ కాకుండా పలుమార్లు చదును చేస్తూ రక్షణ కవచంలో ఈ రోజు మా వాళ్ళు అక్కడే ఉండే పరిస్థితి. కానీ ఆ స్థలాన్ని కూడా దురాక్రమణ చేయలేని నేపథ్యంలో అక్కడ ఒక ప్రైవేటు విద్యా సంస్థ ఏర్పడుతూనే ఆ చుట్టూ ఉన్న భూములకు విలువ పెరిగిందనే ఉద్దేశంతో ఈ రోజున మా భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వారిపైన ఎస్సీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. వెంటనే కేసులు ఏదైతే ఎవరి మీద అయితే ముద్దాయిల మీద అయితే నమోదు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి బహుజన్ సేనగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సబ్ కలెక్టర్ గారు, మదనపల్లి తహసీల్దార్ గారు మొత్తం ఇద్దరు కూడా వెంటనే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో వెంటనే ఆ భూములు సర్వే చేయించి వెంటనే మాకు అప్పచెప్పాలని చెప్పేసి మేము ఈ నిరసన కార్యక్రమంగా డిమాండ్ చేస్తున్నాం. ఎస్మా చట్టాన్ని అమలు చేసినా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 28వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలని కోరారు. ఐసిడిఎస్ బడ్జెట్ పెంచి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని సూచించారు. లబ్ధిదారులకు న్యాయమైన సరుకులు ఇచ్చి ఎఫ్ఆర్సీఎస్ ను రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా ఈ నిరవధిక సమ్మెను ఆపమని హెచ్చరించారు. మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మినీ వాళ్ళందరూ కలిసి ఈ రోజు సమ్మె 28వ రోజుకు చేరుకుంది. 28 రోజులుగా మేము సమ్మె చేస్తున్న ప్రభుత్వం మా గురించి ఆలోచించిన దాఖలాలు అనేవి ఏమీ లేవు. మమ్మల్ని గురించి పట్టించుకోవడం లేదు. మేము మా న్యాయమైన కోరికలు సాధించేంత వరకు మా సమ్మెను విరమించుకోమని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఏమాత్రము చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చింది. జీవో నెంబర్ 2ను కూడా విడుదల చేసింది. ఆ జీవో నెంబర్ను కూడా వెనక్కి తీసుకోవాలనేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మదనపల్లి మండలము, నిమ్మనపల్లి మండలము రాయచేటిలో 24 గంటల నిరాహార దీక్షకు వెళ్లారు. రామసముద్రం వాళ్ళు అందరూ కలిసి ఇక్కడే మా సమ్మెను కొనసాగిస్తున్నాము. ఎవరు వచ్చినా ఏమి చెప్పినా మా సమస్యలు పూర్తి అయ్యేంత వరకు మేము ఈ సమ్మెను విరమించుకోమని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాము. మా సమస్యలు పరిష్కరించని పక్షంలో మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. కాబట్టి మా సమస్యలని తీర్చాలనేసి కోరుకుంటాను. అంగన్వాడీ కార్యకర్తలందరూ 28వ రోజు చేరుకుంది మా సమ్మె. ఈ సమ్మె సందర్భంగా మాకు ఎస్మా జీవోని 2 విడుదల చేసినారు. ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని కోరుకుంటూ మా అంగన్వాడీలకు న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు మేము సమ్మెను ఉపసంహరించుకోమని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. మదనపల్లె రూరల్ మండలంలో నిర్మించిన సచివాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఎస్మా చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం. టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి మున్సిపల్ వర్కర్స్కు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.